శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాలలో ప్రధానమైన 10 అవతారాలను ధరించాడు. ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించింది. ఈ అవతారాల గురించి ప్రతిరోజు ఉదయం మననం చేసుకున్న భక్తులకు శివుడు శివాని సర్వ శుభాలను చేకూరుస్తారని తెలియజేస్తోంది ఈ కథా సందర్భం. శివుడి 10 అవతారాలలో మొదటిది మహాకాల అవతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తోంది. మహాకాలుడు భుక్తిని ముక్తిని కల్పిస్తాడు. శివుడి 2వ అవతారం తార. ఈ అవతార సమయంలో శక్తి తార అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి ముక్తులను ప్రసాదిస్తారు. 3వ అవతారం బాల భువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాల భువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. అప్పుడు తల్లి తన భక్తులను సుఖాలను ప్రసాదిస్తుంది. శివుడి 4వ అవతారం పేరు షడశ్రీ విద్యేశ్వరుడు. ఈ అవతారంలో పార్వతి షోడశ్రీ విద్యాదేవిగా కనిపిస్తోంది. ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి ముక్తి సుఖాలు లభిస్తాయి. 5వ అవతారం పేరు భైరవుడు. అప్పుడు భైరవీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను భక్తులను సర్వకాలాల్లోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడి 6వ అవతారమే చిన్నమస్తకుడు. అప్పుడు చిన్నమస్తకిగా పార్వతి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుడి 7వ అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అనే పేరున ఉంటుంది. ఉపాసకుల కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులుంటారు. శివుడి 8వ అవతారం పేరు బగలాముఖుడు. అప్పుడు ఆ తల్లి బగలాముఖి మహానంద అనే పేర్లతో ఉంటుంది. 9వ అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది. కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి 10వ అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ 10 అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి. ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించడం, దుష్టులను శిక్షించడం, నిత్యం బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండడం చేస్తుంటాయి. మహాకాలాది శివదశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకోవడం విశేషం. తంత్రశాస్త్రానుసారం ధూమావతి బలగాముఖి లాంటి శక్తులన్నింటికీ విడివిడిగా మంత్రాలు ఉపాసనా విధులున్నాయి. అవన్నీ సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం వేళ ఈ దశావతారాల్లోని శివశక్తులను స్మరించడం పుణ్యప్రదమని శివపురాణం వివరిస్తోంది. ఇది శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం. శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివదశావతారాల విశేషాలను విన్నా చదివినా విశేష సుఖాలు లభిస్తాయి.